ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. దేవుని బిడ్డలారా, జకర్యా గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనము నుండి కొన్ని వచన భాగాలని చదువుతూ ఉన్నాను, గమనించండి. ఆ దినమున పాపమును అపవిత్రతను హరించుటకై దావీదు సంతతి వారి కొరకు, యెరూషలేము నివాసుల కొరకు ఓట ఒకటి తీయబడును. చూసినారా? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఏ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకు శరీరధారిగా రావాలి. ఆయన వచ్చినప్పుడు పాపమును అపవిత్రతను ఆయన మరి ఏం చేయాలి? పరిహరించాలి. అందుకనే ఆ యొక్క ఓట ఒకటి తీయబడును అనే వాక్యం రాయబడ్డది. ఏంటండి? ఆ యొక్క యెరూషలేము నివాసుల కొరకు, దావీదు సంతతి వారి కొరకు ఓట ఒకటి తీయబడును. ఆ ఓటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగును గాక. పాపాన్ని పరిహరించటానికి, చూసినావా, అపవిత్రతని తీసివేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి మరి వచ్చే ఆ సమయంలో నిజంగా ఆ జకర్యా నిజంగా ఆ యొక్క వాక్యాన్ని గురించి వ్రాస్తూ ఉన్నాడు. చూసినారా దేవుడి బిడ్డలారా? ఎందుకంటే దేవుడే పాపాన్ని తీసివేసేవాడు, అపవిత్రతని తొలగించేవాడు. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును కడుగును. చూసినారా? యేసుక్రీస్తు రక్తము పరిశుద్ధమైనది, అది నిష్కలంకమైనది. కాబట్టి ఆ పరిశుద్ధ రక్తం ద్వారా ప్రతి పాపపు డాగుని కడిగివేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తాడు అని ఒక ఓట తీయబడుతూ ఉన్నది. ఆ ఓట మరి ఆ యొక్క యెరూషలేము వారి కొరకు చూడండి, చాలా చక్కగా రాయబడుతున్న మాట ఏమని? ఆ యొక్క ఓట దావీదు సంతతి వారి కొరకు, యెరూషలేము నివాసుల కొరకు. ఎవరండి? దావీదు సంతతి వారు, యెరూషలేము నివాసులు. నిజంగా వారి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమి మీదకు పంపించబడ్డాడు. వాక్యమే శరీరధారిగా వచ్చి వారి ముందు నిలబడి, నేనే తండ్రి పంపించిన కుమారుణ్ణి అంటే వాళ్ళ ఆ రోజు ఆయన్ని నమ్మలేదు, అంగీకరించలేదు. కారణము, వారు గుడ్డివారిగా మార్చబడ్డారు అని వాక్యం రాయబడుతూ ఉన్నది. కారణము, దేవుడు తన సొంత పిల్లలను, తన ప్రజల్ని గుడ్డివారిగా చేస్తాడా అని మనం ఆలోచిస్తే అవును, చేస్తాడు. ఎందుకో తెలుసా? అన్యజనులమైన మన కొరకు ఒక అవకాశాన్ని ఇవ్వటానికి, మనల్ని కూడా పరలోక రాజ్యములో ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి ఆయన ఒక నిర్ణయం తీసుకొని తన సొంత పిల్లలైన ఇశ్రాయేలీలు యూదులను గుడ్డివారిగా చేసినాడు. ఇది ఒక మర్మమైనది దేవుడి బిడ్డలారా. ఎందుకంటే ఆనాడు ఆ యొక్క దావీదు సంతతి వారి కొరకు, యెరూషలేము నివాసుల కొరకు ఓట ఒకటి తీయబడుతూ ఉన్నదని జకర్యా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమి మీదకు రాకతొలికే ఆయన తన యొక్క వాక్యం ద్వారా వ్రాయించినాడు. ఎందుకో తెలుసా? ఆ ఓటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చి అందరిని క్షమించటానికి, పాపాలను తీసివేయటానికి, అపవిత్రని తొలగించడానికి ఆయనే ఆ ఓటుగా వచ్చేసినాడు. దేవుడి బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనకి మనం సంపూర్ణంగా నమ్ముకొని ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంతో కడగబడితే నిత్యత్వం, నిత్య జీవంలో ఉండటానికి అవకాశం ఉంటున్నది. దేవుడిటి వాక్యాన్ని దీవించి బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఉన్నత పరిశుద్ధ నామాన్ని బట్టి నీ స్తోత్రము నాయన. ఆయా దావీదు సంతతి వారి కొరకు, యెరూషలేము నివాసుల కొరకు ఓట ఒకటి తీయబడుతున్నదన్నావు ప్రభువా. నిజమే, ఆ ఓటు నీవై ఉన్నావు కాబట్టి
యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా ప్రతి పాపాన్ని కడిగి ప్రతి పాపిని క్షమించి నిత్యత్వం నిత్య జీవితం ఇవ్వటానికి మీరు భూలోకానికి వచ్చినారు కాబట్టి వినే నీ బిడ్డలు చూసేవారు వారు కూడా ప్రభావ మీ వాక్యాన్ని గ్రహించి నీ కుమారులు కుమార్తెలుగా నీ రాజ్యానికి వారసులుగా వారిని కూడా సిద్ధపరిచి మీరే మీ నమ్మానికి మేము తెచ్చుకొని వారిని వారి కుటుంబాలను 30 60 100 దీవించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్య కొరకై మీరు కూడా ప్రార్థన చేయండి. ఆమేన్.